ఒక పల్లెటూరులో ఒక కోడిపుంజు ఒక కోడిపెట్ట ఉండేవి. ఒకరోజు కోడిపుంజు తన భార్యతో, బుజ్జి, మన యజమాని ఊరు వెళ్తూ మన కోసం పెట్టి వెళ్ళిన ఆహారం అయిపోయింది కదా, అందుకని నేను ఊరు బయటకు వెళ్లి ఆహారం తిని నీకు తీసుకొస్తాను. నువ్వు మన గుడ్ల దగ్గరే ఉండి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. అబ్బా, చాలా రోజుల నుండి ఇంట్లోనే ఉండి విసుగ్గా ఉంది బావా. నేను కూడా నీతో వస్తాను. మన గుడ్లను వదిలిపెట్టి ఇద్దరం వెళ్తే ఎలా బుజ్జి? ఏమి కాదులే బావా, మన గుడ్లు గూట్లో సురక్షితంగా ఉన్నాయి. అయినా మనం వెళ్లి మళ్ళీ నేను గుడ్డు పెట్టే సమయానికి వస్తాం కదా. పద బావ, త్వరగా వెళ్దాం అని కోడిపెట్ట అనటంతో అవి రెండు ఊరు బయటకు వస్తాయి. అక్కడ వాటిని ఒక గద్ద చూస్తుంది. గద్దను చూసి భయపడ్డ కోడిపెట్ట కోడిపుంజులు రెండు వేగంగా ముందు వెనక చూసుకోకుండా పక్కనే ఉన్న అడవిలోకి వస్తాయి. అవి రెండు చాలాసేపు పరిగెత్తడంతో అలసిపోయి ఒక చెట్టు కింద నిలబడతాయి. కాసేపు అయిన తర్వాత కోడిపెట్ట, బావా, నేను గుడ్డు పెట్టే సమయం అయింది. ఇంటికి వెళ్లాలంటే ఇంకా చాలా సమయం పట్టేలాగా ఉంది. ఇప్పుడు ఎలా బావా? అందుకే నేను చెప్పినట్లు విని ఉంటే నీకు పరిస్థితి వచ్చేది కాదు అని అంటుండగానే కోడిపెట్ట గుడ్డు పెడుతుంది. తరువాత అవి రెండు ఇప్పుడు ఈ గుడ్డును తీసుకుని ఇంటికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉండగానే వాటికి అక్కడికి ఒక నక్క వస్తూ కనిపిస్తుంది. నక్కను చూడగానే కోళ్లు రెండు అక్కడి నుండి పరుగులు అంకించుకొని పారిపోతాయి. అవి రెండు కొంత దూరం వచ్చిన తర్వాత ఒక చోట నిలబడతాయి. ఇప్పుడు ఎలా బావా? ఆ నక్కను చూసిన కంగారులో మన గుడ్డును అక్కడే వదిలేసి వచ్చాము. మన గుడ్డును ఆ నక్క తినేసిందో ఏమో. ఏమో బుజ్జి, ఆ నక్క ఒకవేళ ఆ గుడ్డును చూడకపోతే మన గుడ్డు అక్కడే ఉంటుంది. వెళ్ళి చూసి మన గుడ్డును ఎలాగైనా తీసుకుని మన ఇంటికి వెళ్దాం కదా అంటుంది కోడిపుంజు. కానీ వాటికి అడవి కొత్త కావటంతో ఎంతసేపు వెతికినా వాటి గుడ్డు ఉండే చోటు దొరకదు. అవి రెండు చాలాసేపు వెతికి అలసిపోయి సాయంత్రం అవుతుండటంతో ఇక చేసేదేమీ లేక ఏడ్చుకుంటూ తమ ఇంటికి వెళ్ళిపోతాయి. మరోవైపు కోడి గుడ్డు పెట్టిన చోటు నుండి ఒక ఉడత వెళుతూ ఉండగా దానికి చెట్టు కింద కోడిగుడ్డు కనిపిస్తుంది. గుడ్డును చూసిన ఉడత, ఈ గుడ్డు ఇక్కడికి ఎలా వచ్చిందబ్బా అనుకుంటుండగా దానికి చెట్టు మీద ఒక గూడు కనిపిస్తుంది. అది గూటి దగ్గరికి వెళ్లి చూసేసరికి దానికి అక్కడ కొన్ని గుడ్లు కనిపిస్తాయి. ఓహో, ఈ చెట్టు మీద కాకి ఉంటుంది కదా, ఇవి దాని గుడ్లే కావచ్చు. చెట్టు కింద పడి ఉండే గుడ్డు కూడా కాకిది అయి ఉంటుంది అనుకున్న ఉడత ఆ గుడ్డును కూడా తీసుకువచ్చి కాకి గూట్లో పెట్టి వెళ్ళిపోతుంది. ఉడత వెళ్లిన కాసేపటి తర్వాత గూట్లోకి వచ్చిన కాకి, నేను పెట్టింది 4 గుడ్లే కదా, మరి ఇక్కడ 5 గుడ్లున్నాయేమిటి అని ఆలోచనలో పడుతుంది. కాని వాటిలో తన గుడ్డు కాందేదో కాకికి అర్థం కాదు. దాంతో కాకి గుడ్లతో పాటు కోడిగుడ్డు కూడా కలిసిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఒక రోజు తెల్లవారేసరికి కాకి 4 పిల్లలతో పాటు కోడిపిల్ల కూడా గుడ్లోంచి బయటకొస్తుంది. కోడిపిల్లను చూసిన కాకి ఆశ్చర్యపోతుంది. ఈ కోడిపిల్ల ఉన్న గుడ్డు తన గూట్లోకి ఎలా వచ్చింది అనుకుంటుంది కాకి. వారం రోజుల తర్వాత కాకి ఈ గూడు తనకు పిల్లలకు సరిపోవటం లేదని వేరే చోట మరొక గూటిని ఏర్పాటు చేసుకుని వచ్చి తన పిల్లల్ని తీసుకుని ఆ గూటి దగ్గరికి వెళ్తూ కోడిపిల్లతో, నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్తున్నందుకు నన్ను క్షమించు బుజ్జికోడి. నాకు నా 4 పిల్లల్ని పెంచడమే చాలా కష్టంగా ఉంది. పైగా మేము చెట్టు మీద ఉండేవాళ్ళం, నువ్వేమో నేల మీద బ్రతికేదానివి. అందుకే నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను అని కోడిపిల్లను చెట్టు క్రింద వదిలేసి తన పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుంది కాకి. దాంతో కాకి తన తల్లి కాదని తెలియటంతో పాటు అలా ఒంటరిగా ఉండటంతో కోడిపిల్లకు చాలా భయంగా అనిపిస్తుంది. అప్పుడే అక్కడికి ఉడత వస్తుంది. కోడిపిల్లను చూసిన ఉడత ఆశ్చర్యపోతుంది. అది కోడిపిల్లతో, ఇదేంటి బుజ్జికోడి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతుంది ఉడత. కోడిపిల్ల కాకి చెప్పిన విషయం మొత్తం ఉడతతో చెప్పటంతో ఉడతకు జరిగిన విషయం మొత్తం అర్థమవుతుంది. అయ్యో బుజ్జికోడి, నువ్వు గుడ్డుగా ఉన్నప్పుడు నిన్నెవరో చెట్టు కింద వదిలేసి వెళ్ళారమ్మా. ఆ గుడ్డు కాకిదే అని నేనే నిన్ను కాకి గుట్లో పెట్టాను. అయితే ఇప్పుడు నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళలేనా? ఈ అడవి పక్కనే ఒక పల్లెటూరు ఉందమ్మా. బహుశా మీ అమ్మ అక్కడే ఉండొచ్చు. కానీ మీ అమ్మను నువ్వు గుర్తుపట్టడం చాలా కష్టం అంటుంది ఉడత. కాని కోడిపిల్ల ఉడత చెప్పేది వినిపించుకోకుండా నేను మా అమ్మను వెతుక్కుంటూ వెళ్తానని చెప్పి అక్కడి నుండి అడవిలోకి వస్తుంది. కోడిపిల్ల కొంత దూరం వెళ్లేసరికి అంతకుముందు కోడిపుంజు కోడిపెట్టలను భయపెట్టిన నక్క కోడిపిల్లకు ఎదురుపడుతుంది. కోడిపిల్లను చూడగానే నక్కకు నోరూరుతుంది. కాని నక్కను చూసిన కోడిపిల్ల భయంతో పరుగులు పెడుతూ పారిపోతుంది. అది చాలాసేపు పరిగెత్తిన తరువాత పల్లెటూరు శివారులోకి వస్తుంది. అప్పుడే కోడిపుంజు దాని భార్య పిల్లలతో పాటు ఆహారం కోసమని అక్కడికి వస్తుంది. అక్కడ కోడిపిల్ల లాంటి మరో 4 కోడిపిల్లలుంటాయి. బుజ్జి కోడిపిల్లను చూసిన తల్లి కోడి, ఎవరమ్మా నువ్వు? అచ్చం నా పిల్లల్లాగే ఉన్నావు అంటుంది. కోడిపిల్ల అడవిలో జరిగిన విషయం మొత్తం చెప్పి, మా అమ్మను వెతుక్కుంటూ వచ్చాను. మీకు మా అమ్మ గురించి తెలిస్తే నాకు చెప్పరా అంటుంది కోడిపిల్ల. కోడిపిల్ల చెప్పిందంతా విన్న తల్లి కోడికి కోడిపుంజుకు విషయం మొత్తం అర్థమైపోతుంది. అప్పుడు తల్లి కోడి, బంగారు తల్లి, మీ అమ్మ మరెవరో కాదమ్మా,
నేనే మీ అమ్మను. ఇదిగో మీ నాన్న కూడా ఇక్కడే ఉన్నాడు. వీళ్ళంతా నీ తోబుట్టువులు. నీకోసం ఆ రోజు నుండి ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నాను చిట్టి తల్లి. నా మొర ఆలకించి ఆ దేవుడు ఇన్ని రోజులకు నిన్ను నా దగ్గరికి చేర్చాడు. పద, మన ఇంటికి వెళదాం అంటుంది తల్లి కోడి. లేదనుకున్న తన బిడ్డ తిరిగి రావడంతో కోడిపుంజు కూడా చాలా సంతోషిస్తుంది. తరువాత తన బిడ్డతో పాటు మిగతా పిల్లలతో కలిసి సంతోషంగా తమ ఇంటికి బయలుదేరి వెళ్తాయి కోళ్లు రెండు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.